కష్టాలలో ఉన్నప్పుడే పలకరించినోళ్ళు మనోళ్ళు. కష్టాలలో లేకుండా అధికారంలో ఉన్నప్పుడు పలకరించినోళ్ళు మనోళ్ళు గాదు. ఇప్పుడు ఇదే ఆలోచన ధోరణిలా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారని అర్థమవుతున్నది. గతంలో ఎట్లుండేదంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆళ్ళ దగ్గరకొచ్చి మరీ చుట్టూతా చేరి మరీ పని చేయించుకునేటోళ్ళు. ఇక ఎప్పుడైతే అధికారంలో లేరో గప్పటికెళ్ళి సైలెంట్‌గా ఉండిపోయేటోళ్ళు. ఇక గిదే తీరు 2019 నుంచి 2024 వరకు గడిచింది. టాలీవుడ్ జనాలు మొత్తం ఇట్లనే మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి మంచిగా వాడుకుందాం అనుకొని దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రం గతంలో మాదిరిగా లేరు. ఇక ఇప్పుడు టాలీవుడ్ జనాల పప్పులు మాత్రం ఏవి ఉడకవని అర్థమవుతున్నాయి. అయితే ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన టైంలో మాత్రం జైల్లో ఉన్న టైంలో ఎవరైతే ధైర్యంగా వచ్చి మద్దతును తెలిపిరో, ఎవరైతే ఇంట్లో కూర్చొని సైలెంట్‌గా ఉన్నారో ఇయన్నీ ఆళ్ళ మదిలో ఉన్నట్టున్నాయి. ఇక అన్నీ ఆళ్ళు గుర్తుపెట్టుకున్నట్టుర్రు. ఇప్పుడు అట్లాంటోళ్ళని మాత్రం దూరం పెడుతున్నారు. ఇక అందుకే మొన్నటికి మొన్న టెలికాన్ఫరెన్స్‌లా చంద్రబాబు నాయుడు కూడా క్లారిటీనిచ్చిండు. గదేందనంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని వదులుకోమని, ఎవరైతే కానోళ్ళు ఉన్నారో ఆళ్ళని మాత్రం దగ్గరికి కూడా రానియమని క్లారిటీని ఇచ్చేసిండు. ఖరాఖండిగా చెప్పిండు. మళ్ళా ఇప్పుడు టాలీవుడ్ జనాలు మాత్రం నిన్నటికి నిన్న డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి మరి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కావాలని ఇక కోరినట్టు అర్థమవుతున్నది. ఇక ఇది విశేషం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇళ్ళల్లో చాలా మందికి నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయే యాక్సెస్ ఉన్నది. అయినా కానీ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి మరి ఇక యాక్సెస్ కోరడం, అపాయింట్మెంట్ కోరడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఇంగా గీడనే అసలు ముచ్చటున్నది. గదేందనంటే ముఖ్యంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో మన సురేష్ బాబు లాంటి పెద్దోళ్ళే అప్పుడు సైలెంట్‌గా ఉన్నారు. ఇట్లాంటి దాన్ని మాత్రం ఖండించలేకపోయారు. కానీ ఇక ఇప్పటికిప్పుడు వచ్చి మరి ఇక అపాయింట్మెంట్ కావాలి, ఇయన్నీ కావాలనంటే ఎట్లా నడుస్తది చెప్పురి? ఇక గందుకే ముందుగాల టాలీవుడ్ జనాలు తెలివిగా ఆలోచించి మరి లోకేష్‌ని పోయి కలుద్దామని అనుకున్నారంట. ఇక అది కాస్త ఈలు పడలేదని తెలుస్తున్నది. మళ్ళీ ఇప్పుడు ఏదేమైనా సరే కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రం ఇవన్నీ మదిలో పెట్టుకొని మంచిగా పప్పులు ఉడికేటట్టు ఇవన్నీ చేసుకోకుండా కరెక్ట్‌గా దూరం పెట్టినట్టు మాత్రం అర్థమవుతున్నది. ఇక టాలీవుడ్ జనాలందరూ పవన్ కళ్యాణ్ పోయినప్పుడు కూడా మంచిగానే సానుకూలంగానే స్పందించిండంట ఆయన కూడా. అయితే రాష్ట్రంలో టికెట్ల గురించి మాత్రం టికెట్ల పరిశీలించి మాత్రం ఇక ఒకటేసారి పెంచడం, తగ్గడం ఇవన్నీ కాకుండా ఈ విధానాలు కాకుండా ఒక ప్రణాళిక కరెక్ట్‌గా తెస్తే మాత్రం చంద్రబాబు నాయుడిని ఒప్పించే బూచి నాది అని ఇక మాటిచ్చిండంట. చూసిర్రా ఇక చంద్రబాబు నాయుడు ఇక ఈళ్ళ పప్పులకు ఉడుకుతారంటారా? ఇక ఈళ్ళకి పడే ఛాన్సులు అంత సులువుగా ఉన్నాయంటారా? ఇక మీకేమనిపిస్తున్నది? కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కిరి మళ్ళొస్తా.